వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ ఆ నోటి దూల ఒక్కోసారి కొంప ముంచుతుంది. ముఖ్యంగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లవుతుంది పరిస్థితి. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. తన వివాదాస్పద వ్యాఖ్యలతో సనాతన హిందువుల మనోభావాలను గాయపరిచారనే ఆరోపణలపై దీదీపై ఇప్పుడు సిలిగురిలో కేసు నమోదైంది. నాడు అధికార బలంతో చేసిన వ్యాఖ్యలు నేడు ఆమెకు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెట్టాయి. అసలు సిలిగురిలో ఏం జరిగింది? ఆ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన వివాదం ఏమిటి? లెట్స్ వాచ్. కుండ బద్దలు కొట్టినట్టు నిజాలు బయటకు వస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సిలిగురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు రాష్ట్రానికి అధినేత్రిగా చెలామణి అయిన ఒక నేతపై మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే తీవ్రమైన ఆరోపణలతో ఈ కేసు దాఖలైంది. చట్టం ముందు అందరూ సమానమే అనే సంకేతాన్ని ఇస్తూ పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. న్యాయం ఆలస్యమవ్వచ్చు కానీ అన్యాయం ఎప్పటికీ గెలవదు అనే నమ్మకంతో ఒక మహిళా న్యాయవాది ఈ పోరాటానికి శ్రీకారం చుట్టారు. మమతా బెనర్జీపై ఈ కేసు నమోదు కావడానికి ప్రధాన కారణం న్యాయవాది రింకీ చటోపాధ్యాయ్ సింగ్. సమాజంలో చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత కలిగిన ఒక న్యాయవాదిగా ఆమె దీదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ తన ప్రసంగాల ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె తన ఫిర్యాదులో గట్టిగా తెలిపారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలు సాధారణమైనవి కావు. అవి కోట్లాది మంది సనాతన హిందువుల గుండెల్లో మంటలు రేపాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన లక్షలాది సనాతన హిందువుల మనోభావాలను, వారి పవిత్రమైన నమ్మకాలను మమతా బెనర్జీ తీవ్రంగా దెబ్బతీశారని న్యాయవాది రింకీ చటోపాధ్యాయ్ సింగ్ తన రిపోర్టులో స్పష్టంగా పొందుపరిచారు. మత సామరస్యానికి ప్రతీకగా ఉండాల్సిన నాయకులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని ఆమె వాదించారు. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు ఈ వివాదానికి మూలాలు గత ఏడాది సంఘటనల్లో ఉన్నాయి. 2025లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్న సందర్భాన్ని ఈ కేసులో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వేదికపై నుంచి ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరియాల్సిన మతపరమైన వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడడం కోసం ఉపయోగించుకున్నారని ఫిర్యాదులు వెల్లడించారు. సమయం చూసి దెబ్బ కొట్టడం రాజకీయాల్లో అలవాటే అయినా అది రాజ్యాంగ పరిధి దాటకూడదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోల్కతాలోని ధర్మతలా వేదికగా జరిగిన నిరసన కార్యక్రమాన్ని కూడా ఈ కేసులో కీలక ఆధారంగా మార్చారు. ఎన్నికల వేడి పీక్స్ లో ఉన్న సమయంలో ఓట్ల ధృవీకరణే లక్ష్యంగా మమతా బెనర్జీ అక్కడ రాజ్యాంగ విరుద్ధమైన తీవ్ర రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ఆరోపించారు. సమాజాన్ని నిలువునా చీల్చేలా సాగిన ఆ ప్రసంగం హిందూ సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. కేసు పెట్టాలన్నా పోలీసులు ఒప్పుకోవాలి అన్నట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి. మొదట్లో ఈ కేసు నమోదు చేయడానికి సిలిగురి పోలీసులు అస్సలు సుముఖత చూపించలేదు. మాజీ ముఖ్యమంత్రిపై కేసు అంటే సర్వసాధారణంగానే వెనుకడుగు వేస్తారు. పోలీసులు మొదట కేసును పక్కన పెట్టాలని చూసినా న్యాయవాది రింకీ చటోపాధ్యాయ్ సింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె పదే పదే పోలీసులను ఆశ్రయించి చట్టపరమైన ఆధారాలను చూపిస్తూ గట్టిగా కోరడంతో చివరకు పోలీసులు లొంగిరాక తప్పలేదు. ఫిర్యాదును స్వీకరించి అధికారికంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో అత్యంత విస్మయకరమైన ఘోరమైన అంశమేమిటంటే తాను తలుచుకుంటే ఒక నిర్దిష్ట వర్గాన్ని 5 నిమిషాల్లోనే తుదముట్టించగలను అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించడమే. ఈ ఒక్క మాట సనాతన హిందూ సమాజంలో తీవ్ర భయాందోళనను, ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఒక బహిరంగ సభలో, అందులోనూ సమాజంలోని ఒక వర్గాన్ని నాశనం చేస్తాననే అర్థం వచ్చేలా మాట్లాడడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటని చట్ట నిపుణులు సైతం ప్రశ్నిస్తున్నారు. యథా రాజా తదా ప్రజ అంటారు.
రాజు లాంటి పదవిలో ఉన్నవారే తప్పు చేస్తే ప్రజలకు ఏం సందేశం వెళ్తుంది? ఆ వ్యాఖ్యలు చేసే సమయానికి మమతా బెనర్జీ ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన వ్యక్తి ఒక వర్గాన్ని 5 నిమిషాల్లో ముగించేస్తానని అనడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చట్టానికి వ్యతిరేకంగా సాగిన ఈ ప్రసంగంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ఫిర్యాదుదారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేసిన వాడు తాటికాయంత అక్షరాలతో బుక్ అవుతాడు. సిలిగురి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు విచారణను వేగవంతం చేశారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం, సమాజంలో శాంతికి భంగం కలిగించడం, ఉద్దేశపూర్వకంగా ఒక మతాన్ని అవమానించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కేసు మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై, ఆమె చట్టపరమైన రక్షణపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికార గర్వం ఎల్లకాలం నిలవదు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ను తన గుప్పెట్లో పెట్టుకుని శాసించిన మమతా బెనర్జీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా చట్టం ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. సిలిగురిలో నమోదైన ఈ కేసు కేవలం ఒక చట్టపరమైన ప్రక్రియ మాత్రమే కాదు, బెంగాల్ రాజకీయాల్లో మారుతున్న గాలికి నిదర్శనం. సనాతన హిందువుల మనోభావాల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు దీదీని ఎలాంటి ఇరుకున పెడుతుందో, రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంలో భాగమా లేక నిజంగానే ఒక వర్గంపై ఉన్న క్రోధమా అనేది కోర్టు తేల్చాల్సి ఉంది. కానీ నోటి మాట చేతిరాయి వెనక్కి తీసుకోలేమన్నట్లుగా ఆమె అన్న మాటలు మాత్రం ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకున్నాయి. సిలిగురి పోలీసులు నమోదు చేసిన ఈ కేసు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి.